ములుగు జిల్లా బండారుపల్లి 12వ వార్డు అభ్యర్థి కక్కెర్ల అశోక్ చేతి గుర్తు కోటు వేసి గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేశారని వారు తెలిపారు। గ్రామ ప్రజలకు సూచించారు। కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు। ఈ మహాత్మా గాంధీ కాలనీ మరియు ఎస్టీ కాలనీకి ఇచ్చేసిన అక్క గారికి స్వాగతం తెలియజేసుకుంటూ బండారుపల్లి గ్రామ ప్రజల తరఫున ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా మా దృష్టికి మేము వచ్చినప్పుడు ప్రధానంగా ఇళ్ల సమస్యలు, వాటర్ సమస్యలు చేసినాం। చెప్తే కదా మీకు తెలవాలి। చెరువులో ఉన్న మురికి నీళ్లు అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఎక్కడెక్కడ మొరం పోల్చుకుంటే కట్టాలి। ఇప్పుడు 60 కోట్లతో మురుగుల సైడ్ రైన్లు, సిక్స్ రోడ్లు పెట్టిళ్ళు। ఇప్పుడు ఈ ఎన్నికల ఎలక్షన్ అయిపోయిన తెల్లారి మనకు టెండర్లు అయిపోయినాయి, మనకు స్టార్ట్ అవుతాయి। అప్పుడు మురికి నీళ్ళ కాలువలో పడి అటు కిందికి అవకాశం ఉంటే తప్పకుండా పెట్టిస్తాం। లైటింగ్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం। కాబట్టి ములుగు జిల్లా స్థాయిలో పెద్దగా అభివృద్ధి అనేది గతంలో జరగలేదు, కానీ ఈరోజు అభివృద్ధి జరగాలి। ములుగు ప్రాంత బిడ్డగా, ఇక్కడే చదువుకున్న వ్యక్తిగా, ఇక్కడే మరి 5 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి 3 సార్లు గెలవడం జరిగింది। ఇన్నేళ్ల తర్వాత నాకు అధికారంలో ఉండి సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ములుగు వెలగాలి అని కంకణం కట్టుకొని పనిచేస్తాను। 12వ వార్డు కౌన్సిలర్గా బండారుపల్లి నుంచి బరిలో దిగాను। కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క ఆశీస్సులతో, పైడకుల శాఖల ఆశీస్సులతో, గ్రంథాలయ చైర్మన్, ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చారు। మొన్నటి నుంచి మేము నామినేషన్ వేసి ఊర్లో తిరుగుతున్నాము। కాంగ్రెస్ పార్టీని ప్రజలు చాలా ఆదరిస్తున్నారు। ఇక్కడ 4 టీసీలు ఉన్నాయి, 4 టీసీలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకుంటూ ప్రజలకు వేరే వాళ్ళు కూడా మేము ఇక్కడ గెలిపిస్తే మేము కాంగ్రెస్ పార్టీకి పోతాం, మళ్ళీ మీకు చేస్తామంట। అది తప్పమ్మా। కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం జరగదు, వాళ్ళ అవసరం కూడా మనకు పడది। పార్టీని కాదని వేసినప్పుడే వాళ్ళు పార్టీకి దూరం అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళు గెలిచినా కూడా పార్టీకి తీసుకోవడం జరగదు। అటువంటిప్పుడు వాళ్ళు మీరు అడిగినట్టుగా మేము ఇవాళ 20 ఇస్తానన్నాం, 2 కోట్లు రేపే ఇస్తానన్నాం, రోడ్డు సైడ్ చేస్తానన్నాం, ఇంకే పర్సనల్ సమస్యలున్నా పిల్లలకి అక్కడ ఇక్కడ ఏదో చిన్నపడి జాబ్ కూడా పెట్టించిన కార్యక్రమం పెడతాం। కానీ మరి వాళ్ళు ఒక్కటంటే ఒక ఇల్లు ఇవ్వగలుగుతారా? వాళ్ళకి ఇల్లు ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి, వాళ్ళు అక్క ఇవ్వాలి। అక్క పెట్టిన మనిషిని గెలిపించకుంటే వాళ్ళని గెలిపిస్తే అక్క ఇస్తుందా? మీరంతా మీరు అర్థం చేసుకొని మీరు తప్పకుండా చేయకుంటూ ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ఊరు బాగుపరచుకోవాలంటే ఈ ఒక్క ఓటు చేయకుంటూ గెలిచి